రాష్ట్రంలోని ప్రభుత్వ గురుకులాలు, వసతి గృహాలు, పాఠశాలలకు మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా పోషకాహార పంపిణీకి రంగం సిద్ధమవుతుంది. ప్రస్తుతం ఉన్న గుత్తేదారుల వ్యవస్థను తొలగించి వచ్చే విద్యా సంవత్సరం నుంచి మహిళా సంఘాల ద్వారా పంపిణీని ప్రారంభించే అవకాశం ఉంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పెరేడ్ మైదానంలో జరిగిన మహిళా శక్తి సభలో సీఎం రేవంత్ రెడ్డి ఈ కొత్త పథకాన్ని ప్రకటించారు. వెంటనే విధి విధానాలను రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి రాష్ట్ర గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి దివ్యా దేవరాజులను ఆదేశించారు. దీనికి అనుగుణంగా సెర్చ్ కార్యాచరణ రూపొందిస్తుంది. ప్రస్తుతం గురుకులాలు, వసతి గృహాలకు ఆహార వస్తువులను గుత్తేదారులు సరఫరా చేస్తున్నారు. కానీ చాలామంది కుళ్ళిన, ముదిరిన కూరగాయలు, నాసిరకం పప్పులు అందిస్తున్నారని ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో ఈ విధానానికి స్వస్తి పలికి స్థానికంగా ఉన్న మహిళా సంఘాల ద్వారా కూరగాయలు, పప్పులు, ఇతర ఆహార పదార్థాలను సరఫరా చేయించాలని ప్రభుత్వం భావిస్తోంది. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి కూడా కూరగాయలు, పళ్ళు, పప్పుల సరఫరా బాధ్యతను మహిళా సంఘాలకు ఇవ్వాలని యోచిస్తున్నారు. జాతీయ పౌష్టికాహార సంస్థ మార్గదర్శకాలకు అనుగుణంగా విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలనేది లక్ష్యం. ఆహార పదార్థాలతో పాటు చిరుధాన్యాలకు ప్రాధాన్యమిస్తారు. సెర్చ్ సీఈఓ దివ్య దేవరాజన్ ఆదిలాబాద్, వికారాబాద్ జిల్లాల కలెక్టర్గా పనిచేసినప్పుడు స్థానిక అంగన్వాడీ కేంద్రాలకు మహిళా సంఘాల ద్వారా చిరుధాన్యాల ఆహారాన్ని పంపిణీ చేయించారు. అదే తరహాలో గురుకులాలు, వసతి గృహాలు, పాఠశాలలకు కూడా అందించేందుకు యోచిస్తున్నారు. తాండూరు, ఇతర ప్రాంతాల్లో పండించే కందులకు, మహబూబ్నగర్ తదితర జిల్లాల్లో పండించే వేరుశనగకు సరైన ధరలు రావడం లేదు. కూరగాయలను రైతులు తక్కువ ధరకు విక్రయించాల్సి వస్తుంది. వాటిని మహిళా సంఘాలు కొనుగోలు చేయడం వల్ల రైతులకు గిట్టుబాటు ధరలు వచ్చే అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలోని గురుకులాలు, వసతి గృహాలు, పాఠశాలలు, వాటిలోని విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మహిళా సంఘాలను ఎంపిక చేసి సరుకుల సరఫరా బాధ్యతను అప్పగించేందుకు వీలుగా సెర్చ్ ప్రణాళిక రూపొందించనుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి మొత్తంగా అమలు చేయాలా, దశల వారీగా చేపట్టాలి అనే అంశంపై త్వరలో నిర్ణయం తీసుకోనుంది. కొత్త పథకం రూపకల్పన కోసం త్వరలో సిఎస్ శాంతకుమారి అధ్యక్షతన సెర్చ్ సీఈఓ అన్ని గురుకుల విద్యాలయాల సంస్థలు, విద్యాశాఖ కార్యదర్శులతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ నెలాఖరులోగా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని సెర్ప్ భావిస్తోంది. సో అద్భుతమైనటువంటి ప్రణాళిక ఇది. సక్సెస్ అయితే మాత్రం విద్యార్థులకు నాణ్యమైనటువంటి ఆహారం దొరుకుతుంది. ఎట్ ద సేమ్ టైం రైతులకు కూడా అద్భుతమైనటువంటి గిట్టుబాటు ధరలు దొరుకుతాయి. ఆల్ ద బెస్ట్.